హలో హాయ్ గాయ్స్, నేను మీ ఏఎస్ జాన్వేస్ని. అల్లూరు సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం నల్లగొంట పంచాయతీ నల్లగొంట విలేజ్ కి చెందిన నూప శంకర్ గారి ఇల్లు కరెంట్ షార్టేజ్ అయ్యి ఇల్లు మొత్తం కాలిపోవడం జరిగింది. ఫ్రిడ్జ్ గానీ ఫ్యాన్ గానీ కిరాణా సామాన్లు అన్ని కాలిపోవడం జరిగింది. దాదాపు ఒక 6 లక్షల దాకా అయితే నష్టం వచ్చింది. ఫస్ట్ అయితే నాకు తెలిసిన వరకు అయితే నా చేతితో అయితే సామాన్ అయితే తేవడం జరిగింది. ఒకసారి శంకర్ గారితో కూడా మాట్లాడి చూద్దాం. అని ఎవరు అంతగా వచ్చి ఏమి స్పందించినట్టు మనకు అనిపించట్లేదు. ఎవరు ఒకరే వచ్చి చూశారు, మిగతా వీళ్ళు వాళ్ళు వస్తారని చెప్పారు కానీ ఎవరు రాలేదు. ఎవరు వచ్చారు కానీ సామాన్లు ఇవ్వలేదు. కూరగాయలు బియ్యం ఇచ్చేళ్ళారు. మళ్ళీ ఆర్ఐ వచ్చి ఎంక్వైరీ ఎంత నష్టం ఏంటని మొత్తం చేస్తారని చెప్పారు కానీ ఏం రాలేదు. తర్వాత ఎవరు అవంతా సాయం అనేది చేస్తున్నాం. ఫ్రెండ్స్, మన బ్రదర్ అయితే వచ్చారు. దాకా ఆత్మహత్యం అనేది జరిగింది. ఫస్ట్ టైం మన బ్రదర్ గారు వచ్చారు. ఇవాళ తర్వాత ఈయనే వచ్చారు. ఈయనే వచ్చి తన సాయంగా రైస్ కూరగాయలు అనేది ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్కరు ఇంకా ఆయనకి ఏంటంటే ఆస్తి నష్టం అనేది ఒక ఇల్లు కాలిపోయిందంటే ఆయన కూడా మ్యారేజ్ అయ్యి ఒక 5-6 years ఆయన ఇప్పుడు అంచెలు ఎదుగుతూ ఏదో చేద్దాం అనుకున్నారు. సడన్ గా ఇల్లు కాలిపోయింది. మళ్ళీ ఆయన ఫస్ట్ స్టేజ్కి వచ్చాడు. కానీ మీరు కూడా చూస్తుంటే ఒకవేళ మనోడు సపోర్ట్ చేస్తే ఇంకెవరైనా సపోర్ట్ చేస్తున్నా కానీ మీరు సపోర్ట్ చేయండి. మనోడైతే చాలా మంచి పని చేస్తున్నాడు. ఆయన నేను మా ఊరు తరపు నుంచి అందరూ నా ఫ్రెండ్స్ అయినా నేను ఇప్పటి నుంచి సపోర్ట్ చేయమని చెప్తాను. అలాగే వాళ్ళు కూడా ఇంకా ముందు వచ్చి ఇప్పటికి 3 days అవుతుంది. వాళ్ళ పాపం ఏం లేదు. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చారు రైతు, ఏం లేదు, ఉండడానికి లేదు, ఏం లేదు. అది కూడా మీరు గవర్నమెంట్ నుంచి దృష్టిలో పెట్టుకొని తొందరగా వాళ్ళకి న్యాయం చేయాలనేసి కోరుకుంటున్నాను. అలాగే మన ఫ్రెండ్ ని సపోర్ట్ చేయండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.